అందులో శ్రీశ్రీని ఏం తిట్టలేదు కదా, శ్రీశ్రీని ఏం తిట్టలేదు, ఆయనకు అర్థం కాలేదు అంటే అసలు శ్రీశ్రీ పోయమనే విషయం కూడా సాంబశివరావు తెలియదు. తెలియక ఈయన వాంటెడ్ గా జగన్మోహన్ రెడ్డి రాజ్యం రావాలంటున్నాడు. జగన్ రథం అంటే జగన్ కాదు, అధికారంతో తిరగాలి అక్కడ 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 అమరావతిలో అని కమల్ హాసన్ అనుకుంటున్నాడని ఈయన అనుకున్నాడు. అంతే తప్ప అసలు కాంట్రాక్ట్స్ ఏమిటి, అసలు ఎవరు రాశారు, ఆ రాసిన ఆయన స్పృహలో ఏమిటది, ఇవేవి కూడా ఈయనకి పట్టింపు లేదు. జగన్ అనే పదం ఉంటే పూర్వకు వచ్చేసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్స్లో మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ అనే పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ 15 రోజుల్లో మీ పేర్లు మార్చేసుకోకపోతే మార్చే విధించబడు శిక్షలన్నిటికీ మీరు బాధ్యులవుతారని జీవో ఇచ్చే లెవెల్కి. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశంలో అంటే జగన్నాథ టెంపుల్ కూడా ఉంది. జగన్నాథ టెంపుల్ దైవం పేరు కూడా మారిస్తే మంచిదే, కాకపోతే అది అక్కడ ఉంది, ఒరిస్సాలో ఉంది. కాబట్టి అంటే శ్రీశ్రీ గారు ఎందుకు కోట్ చేశాడు అది, ఈయన ఉత్తరాంధ్ర వాడు విజయనగరం వాడు కాబట్టి ఆయనకి అది గొప్ప ఉత్సవం. జనసందోహం విపరీతంగా పాల్గొన్న రథాన్ని లాగేటువంటి ఆ ఉత్సవం ఈయన స్ఫురణలో ఉండి దాన్ని కోట్ చేశాడు. దాన్ని కోట్ చేయటం ఈ కాంట్రాక్ట్స్ ఏమీ ఈయనకి సంబంధం లేదు, అక్కడ జగన్ ఉందా లేదా అదొక్కటే ఈయన ప్రమేయం. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ అనేటువంటి పేరు నిషేధానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. జగన్ అనే పేరు కలిగిన వాళ్ళందరూ ఇమీడియట్గా పేర్లు మార్చుకోవడం మంచిది. అలాగే పూరి జగన్నాథుడు ఆయన పేరు కూడా మార్చాలి, కనీసం అక్కడ మార్చకపోయినా ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఈ పేరుతో వ్యవహరించాల్సి ఉంటుంది అనైనా దేవాలయం వాళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి.